హాయ్ వెల్కమ్ టు గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్. కరికులం 23లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 సబ్జెక్ట్ కోడ్ 102. ఈ సబ్జెక్ట్ అది కామన్ టు ఆల్ అన్ని బ్రాంచెస్కి ఒకటే పేపరే ఉంటుంది. ఈ సిరీస్లో మనం చేసుకుంటున్న వీడియో నెంబర్ 2 యూనిట్ 4 డిఫరెన్షియేషన్ 23 మార్క్స్కి వస్తుంది. ఈ చాప్టర్ నుంచి ఇది వీడియో నెంబర్ 2. ఇకపోతే ఈ చాప్టర్లో మనం ప్రీవియస్ క్లాస్లో అంటే ప్రీవియస్ వీడియోలో అప్ టు యూవీ రూల్ వరకు d/dx ఆఫ్ యూవీ రూల్ వరకు ప్రిపేర్ అయ్యాం. ఈ వీడియోలో నేను ఇంకా u/v రూల్ దానిపైన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. చూడండి, u/v రూలు, తర్వాత చైన్ రూలు, ఎస్పెషల్లీ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్, ఈ మూడు కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్స్. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, లెటస్ ఫస్ట్ మనం ఇక్కడి నుంచి u/v రూల్ చూద్దాం. ఫస్ట్ రూల్ని బై హార్ట్ చేసేసుకోండి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. రూల్ ఏం చెప్తుంది? d/dx ఆఫ్ u/v ఈజ్ ఈక్వల్స్ టు v du/dx మైనస్ u dv/dx డివైడెడ్ బై v స్క్వేర్. ఈ ఫార్ములాని బై హార్ట్ చేయండి. నిన్న సేమ్ ఫార్ములా పైన మీకు యూనిట్ టెస్ట్ 3లో కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాం. సో ఈ మెథడ్ని అర్థం చేసుకోవడం కోసం మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ లిస్ట్లో దాదాపుగా నేను ఒక 4 ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నట్టున్నాయి మనకి ఇక్కడ. అందులో ఫస్ట్ వన్నే మీకు యూనిట్ టెస్ట్ కూడా ఇచ్చినాం. y ఈజ్ ఈక్వల్స్ టు 3x - 1 డివైడెడ్ బై 2x + 1. ఈ క్వశ్చన్ మీకు యూనిట్ టెస్ట్కి ఇచ్చాం. సో దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 3 అండ్ క్వశ్చన్ నెంబర్ 2 ఈ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. సో రైట్, లెట్ us see the ఫస్ట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వీడియో. క్వశ్చన్ సింపుల్గా ఉంటుంది. ఫైండ్ dy/dx if y is equals to 3 minus x divided by 3 plus x. సొల్యూషన్ చూద్దాం. వాడు ఇచ్చిన y ఏంటి? y is equals to 3 minus x divided by 3 plus x. Differentiating with respect to x, we get లెఫ్ట్ సైడ్ ఏమో dy/dx అవుతుంది, రైట్ సైడ్ ఏమో d/dx ఆఫ్ 3 minus x by 3 plus x అవుతుంది. మీరు ఇప్పుడు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, ఇది ఫార్ములా ఉంది. ఏంటి? d/dx ఆఫ్ u/v అనే ఫార్ములా ఉంది. అంటే మనకేమో u ప్లేస్లో 3 minus x ఉందని, v ప్లేస్లో 3 plus x ఉందని అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్. u ప్లేస్లో ఏమో 3 minus x ఉంది, v ప్లేస్లో ఏమో 3 plus x ఉంది. మనం ఫార్ములాని ఏమని స్టడీ చేసాం చూడు. d/dx ఆఫ్ u/v ఈజ్ ఈక్వల్స్ టు v ఇంటూ du/dx మైనస్ u ఇంటూ dv/dx డివైడెడ్ బై v స్క్వేర్. ఇప్పుడు ఈ ఫార్ములా ప్లేస్లో నువ్వు జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ మన దగ్గర ఉన్న uv టర్మ్స్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నావు అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం చాలా ఈజీగా మారిపోతుంది. v ఇంటూ 3 plus x ఇంటూ v ఇంటూ d/dx ఆఫ్ u 3 minus x మైనస్ u ఇంటూ 3 minus x ఇంటూ d/dx ఆఫ్ u ప్లస్ v 3 plus x డివైడెడ్ బై డినామినేటర్ v స్క్వేర్ 3 plus x హోల్ స్క్వేర్. ఈ స్టెప్ అంతా కూడా కంప్లీట్గా మనం ఇక్కడ రాసినటువంటి ఈ స్టెప్ అంతా కూడా జస్ట్ ఈ ఫార్ములా అంతే. d/dx ఆఫ్ u/v u/v v du/dx మైనస్ u dv/dx డివైడెడ్ బై v స్క్వేర్. v ప్లేస్లో 3 minus x, v ప్లేస్లో 3 plus x, u ప్లేస్లో 3 minus x సబ్స్టిట్యూట్ చేసామంతే. సబ్స్టిట్యూషన్ కనుక కరెక్ట్గా చేయగలిగితే ఆటోమేటిక్గా నీకు ప్రాబ్లం సింపుల్గా అయిపోతుంది. ఇకపైన ఈ ప్రాబ్లంలో ఓన్లీ న్యూమరేటర్లో మాత్రమే చేంజెస్ వస్తాయి. డినామినేటర్ కంప్లీట్గా మీరు యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసేయచ్చు. డినామినేటర్ కంప్లీట్గా యాజ్ ఇట్ ఈజ్ ఉంచేయచ్చు. 3 plus x హోల్ స్క్వేర్. సో న్యూమరేటర్లో
3 plus x into, here I am calculating d by dx of 3 minus x. ఎల్లో కలర్లో హైలైట్ చేసాం కదా, అది క్యాల్కులేట్ చేస్తున్నాం చూడండి. d by dx of 3 0, d by dx of minus x minus 1 minus 3 minus x into, ఇప్పుడు d by dx of 3 plus xని క్యాల్కులేట్ చేస్తున్నాం. సో అదేమవుతుంది, d by dx of 3 0, మళ్ళీ d by dx of x is 1. So let us simplify. Again the denominator is same, 3 plus x whole square minus 1 into 3 plus x, first term, minus 3 minus x minus 3 plus x. So minus x plus x cancel అయిపోతే minus 3 divided by 3 plus x whole square, as simple as. Therefore we conclude that dy by dx is equals to, sorry, minus 3 minus 6 minus 6 divided by 3 plus x whole square. So this 6. ఇంతే ప్రాబ్లం. ఇది ఈ యూ బై వి రూల్ కానీ యూవి రూల్ కానీ కంపల్సరీగా మీకు ఒక 5 మార్క్స్ సెక్షన్లో లేదా 3 మార్క్స్ సెక్షన్లో ఖచ్చితంగా క్వశ్చన్ పడేదానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఒక్కసారి ఫార్ములాని బై హార్ట్ చేయండి, ఫార్ములాలో టర్మ్స్ని సబ్స్టిట్యూట్ చేయండి, సబ్స్టిట్యూట్ చేసినటువంటి టర్మ్స్ని సింప్లిఫై చేయండి. ఇక్కడ మనం కీ నోట్స్గా ఏం తీసుకోవాల్సి ఉంది ఇందులో నుంచి, ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి బాగా, d by dx ఆఫ్ 3 ప్లస్ ఎక్స్ ఉంది అనుకుందాం. దీని అర్థం ఏంటి, d by dx ఆఫ్ 3 ప్లస్ d by dx ఆఫ్ ఎక్స్. d by dx ఆఫ్ 3 అంటే 0, d by dx ఆఫ్ ఎక్స్ అంటే 1, అంటే ఇది మొత్తం 1 అవుతుంది. అదేవిధంగా d by dx ఆఫ్ 3 మైనస్ ఎక్స్ అనుకోండి. సో d by dx ఆఫ్ 3 మైనస్ d by dx ఆఫ్ x, బేసిక్ ప్రిన్సిపల్స్ అనమాట. 0 మైనస్ 1, యూ సింప్లీ గెట్ మైనస్ 1. ఇక్కడ వచ్చినవి అవే, ఇక్కడ మనం ఎల్లో కలర్లో హైలైట్ చేసాం కదా, ఇక్కడ వచ్చినవి అవే. దాని వాల్యూ d by dx ఆఫ్ 3 మైనస్ ఎక్స్ వాల్యూ మైనస్ 1, d by dx ఆఫ్ 3 ప్లస్ ఎక్స్ వాల్యూ ప్లస్ 1గా వచ్చింది. ఓకే, ఇదే మెథడ్లో ఇంకో ప్రాబ్లమ్ని మనం చేద్దాం. ఇప్పుడు ఇది ట్రిగ్నామెట్రీని తీసుకొని చేస్తాం చూడండి. ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ఉన్నవి తీసుకొని చేద్దాం. y వాల్యూని లెట్ us టేక్ y is equals to 1 minus tan x divided by 1 plus tan x. కామన్ స్టెప్ ఇది, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x అనేది కామన్. సో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. we get dy by dx in the left side, right side we have d by dx of 1 minus tan x divided by 1 plus tan x అవుతుంది. సో ఇక్కడ ఇది ఖచ్చితంగా మనకు d by dx ఆఫ్ u by v అనే ఫార్మాట్లో ఉంది. u ప్లేస్లో 1 మైనస్ tan x, v ప్లేస్లో 1 ప్లస్ tan x ఉన్నాయి. u ప్లేస్లో 1 మైనస్ tan x, v ప్లేస్లో 1 ప్లస్ tan x, ఈ రెండు టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫార్ములాని యాజ్ ఇట్ ఈస్ సబ్స్టిట్యూట్ చేద్దాం, తర్వాత మనం ప్రాబ్లమ్ని కంటిన్యూ చేయొచ్చు. మీకు అవసరమైతే ఫార్ములా ఇంకొకసారి కూడా రాస్తాను. v ఇంటూ du బై dx మైనస్ u ఇంటూ dv బై dx డివైడెడ్ బై v స్క్వేర్. u ప్లేస్లో 1 మైనస్ tan x, v ప్లేస్లో 1 ప్లస్ tan x సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో v 1 ప్లస్ tan x d by dx ఆఫ్ 1 మైనస్ tan x మైనస్ u 1 మైనస్ tan x d by dx ఆఫ్ 1 ప్లస్ tan x whole divided by 1 plus tan x whole square. డినామినేటర్ కెన్ నాట్ బి చేంజ్డ్. ఇంకా ప్రతి స్టెప్లో కూడా డినామినేటర్ ఏమీ మారదు, యాజ్ ఇట్ ఈజ్ డినామినేటర్ అట్లే వచ్చేస్తుంది. న్యూమరేటర్ మాత్రం మనం సింప్లిఫై చేస్తూ పోవాలి. సో న్యూమరేటర్లో ఫస్ట్ టర్మ్ 1 ప్లస్ tan x ఇంటూ d by dx ఆఫ్ 1 మైనస్ tan x, అక్కడ ఎల్లో కలర్లో హైలైట్ చేశాను, దాని వాల్యూ చూడండి. 1 ప్లస్ tan x అలాగే ఉంటుంది. d by dx ఆఫ్ 1 0 అయిపోతుంది. d by dx ఆఫ్ tan x అంటే secant స్క్వేర్ x, కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది ముందర, మైనస్ secant స్క్వేర్ x అవుతుంది. మైనస్ తర్వాత సెకండ్ టర్మ్ చూస్తే ఇప్పుడు
ఇక్కడ మన దగ్గర సెకండ్ టర్మ్ 1 మైనస్ టాన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 1 ప్లస్ టాన్ ఎక్స్గా ఉంది. సో దాన్ని సింప్లిఫై చేస్తే 1 మైనస్ టాన్ ఎక్స్ అలాగే ఉంటుంది. డి బై డిఎక్స్ ఆఫ్ 1 0, డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అట్లే ఉంటుంది. ఇప్పుడు మీరు న్యూమరేటర్లో మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అనేది రెండు టర్మ్స్లోనూ ఉంది. ఇక్కడ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఉంది. సో రెండు టర్మ్స్లో నుంచి మీరు మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ని కామన్ చేసేస్తే ఫస్ట్ టర్మ్లో 1 ప్లస్ టాన్ ఎక్స్ మిగులుతుంది. సెకండ్ టర్మ్లో ఈ మైనస్తో సహా కామన్ చేసేసారు కాబట్టి అది ప్లస్ అయిపోతుంది. ప్లస్ 1 మైనస్ టాన్ ఎక్స్ మిగులుతుంది. హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. 1 ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఇంకా క్యాన్సిల్ బై 2 మీకు తెలిసే ఉన్నాయి. మైనస్ టాన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి. 1 ప్లస్ 1 2 మైనస్ 2 ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. దట్స్ ఇట్. ఇంతవరకు చేయగలిగితే చాలు. దేర్ ఫోర్ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఈ ఫార్ములాని సరిగా నేర్చుకోవాలి. డెరివేటివ్స్ కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమేమి నేర్చుకున్నాం ఇక్కడ? డి బై డిఎక్స్ ఆఫ్ 1 ప్లస్ టాన్ ఎక్స్ ఒకటి, అదేవిధంగా డి బై డిఎక్స్ ఆఫ్ 1 మైనస్ టాన్ ఎక్స్ ఒకటి. ఈ ప్రాబ్లంలో డి బై డిఎక్స్ ఆఫ్ 1 ప్లస్ టాన్ ఎక్స్లో డి బై డిఎక్స్ ఆఫ్ 1 ఆటోమేటిక్గా 0 అవుతుంది. డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ఏమవుతుంది అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అదేవిధంగా 1 మైనస్ ఉన్న చోట డి బై డిఎక్స్ ఆఫ్ 1 0 అవుతుంది. మైనస్ టాన్ ఎక్స్ ఉన్న చోట మనకు రిజల్ట్గా మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. అంతకుమించి ఏమీ లేదు. దట్స్ ఇట్. ఇలా 1 బై 1 మీరు ప్రాబ్లమ్స్ నేర్చుకుంటూ వచ్చారంటే చాలా ఈజీగా కూడా మారిపోతుంది. సరే, ఈ రెండు ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయి మీకు. దీన్ని బేస్ చేసుకొని ఇంకొక రెండు ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా ట్రై చేయండి. యూ బై వి రూల్లో y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1ని ప్రాక్టీస్ చేయండి. ఇంకోటి y ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ ఎక్స్ బై 1 మైనస్ కాస్ ఎక్స్. ఈ రెండు ప్రాబ్లమ్స్ దగ్గర dy బై dxని ఫైండ్ అవుట్ చేయండి. యూ బై వి రూల్ ఉపయోగించుకోండి. ఈ రెండు ప్రాబ్లమ్స్ని చేయడానికి మీకు అవసరమైనటువంటి ఇన్పుట్స్ కావాలంటే ఇక్కడ నేను చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. సింపుల్, ఈ పవర్ ఎక్సే మిగులుతుంది, అంతే, ఫార్ములా అదే. లేకపోతే డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ అన్నాము అంటే ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ అనమాట. ఈ ఏ ప్లేస్లో 1 రాసుకున్నాము అంటే ఆ పై ఫార్ములా వచ్చేస్తుంది. రెండోది డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్. మీకు సెకండ్ ప్రాబ్లంలో డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఈ రెండు ప్రాబ్లమ్స్ తెలిసాయి, ఈ రెండు ఫార్ములాస్ తెలిసాయి అంటే ఈజీగా మీరు పైన ఉన్న రెండు ప్రాబ్లమ్స్ని చేసేయచ్చు. ఫార్ములాని బాగా బై హ్యాడ్ చేసుకోండి. డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఈజ్ ఈక్వల్స్ టు వి ఇంటూ డియూ బై డిఎక్స్ మైనస్ యూ ఇంటూ డివి బై డిఎక్స్ డివైడెడ్ బై వి స్క్వేర్. 4-5 స్టెప్స్ రాయడం కరెక్ట్గా నేర్చుకోగలిగితే 5 మార్కుల క్వశ్చన్ మనం ఒకటి పూర్తి చేసేయచ్చు. గుర్తుంచుకోండి, యూ బై వి రూల్ ఇది. సరే, యూ బై వి రూల్ తర్వాత మనం చైన్ రూల్ని నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఈ చైన్ రూల్ అంటే ఏం లేదు, దీన్నే ఫంక్షన్ ఇన్ ఫంక్షన్ అని కూడా అంటారు. ఫంక్షన్ ఇన్ ఫంక్షన్ రూల్ అని కూడా అంటారు. అంటే ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ ఉండడం అనమాట. ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు సైన్ ఎక్స్ ఉంది, ఇది ఓన్లీ 1 ఫంక్షనే. సైన్ ఎక్స్ అనేది ఓన్లీ 1 ఫంక్షన్. అలా కాకుండా సైన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఉందనుకోండి, ఇక్కడ 2 ఉన్నట్టు వాల్యూస్ మనకి. సైన్ అనేది అవుటర్ ఫంక్షను, ఈ పవర్ ఎక్స్ అనేది ఇన్నర్ ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉంది అని అర్థం చేసుకోవడం అనమాట. లేదు, లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ అని ఉందనుకో, ఇక్కడ అవుటర్ ఫంక్షన్ అనేదేమో లాగ్, ఇన్నర్ ఫంక్షన్ అనేదేమో కాస్ ఎక్స్. ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉన్నట్టు. సరే, అలాంటివి చాలా రాయొచ్చు. ఇంకా ఎగ్జాంపుల్గా మనం టాన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అన్నాం అనుకో, టాన్ ఏమో అవుటర్ ఫంక్షన్, ఈ పవర్ ఎక్స్ ఏమో ఇన్నర్ ఫంక్షన్. ఇలాంటి ఫంక్షన్స్ని డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు మనం ఎలా డిఫరెన్షియేషన్ చేస్తాము అనేది ఈ చైన్ రూల్ చెప్తుంది. ఏం లేదు, ఫస్ట్ అవుటర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తాము,
తర్వాత ఇన్నర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తాము. ఫస్ట్ అవుటర్ ఫంక్షన్ని, తర్వాత ఇన్నర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని ఉందనుకోండి. వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని ఉంది. ఇక్కడ అవుటర్ ఫంక్షన్ అంటే ఎఫ్, ఇన్నర్ ఫంక్షన్ అంటే జీ. ఇప్పుడు నువ్వు డివై బై డిఎక్స్ కనుక్కున్నావు అనుకో, ఫస్ట్ స్టెప్ ఏమి కామన్గానే ఉంటుంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఉంటుంది. ఫస్ట్ నువ్వు ఎఫ్ని డెరివేట్ చేసేయాలి. అంటే ఏమవుతుంది, డిఎఫ్ బై డిఎక్స్ అవుతుంది. ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ రాయాలి. ఇది మనం చైన్ రూల్ కింద వాడేది. ఫస్ట్ ఎఫ్ని డిఫరెన్షియేట్ చేసేస్తాము, ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఇన్నర్ ఫంక్షన్ని వేస్తాము. అవుటర్ ఫంక్షన్ని మొదట దాన్ని ప్రోడక్ట్ కిందకి మార్చుకుని ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఇన్నర్ ఫంక్షన్ వేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇది స్టాండర్డ్ ఎగ్జాంపుల్, ఇంపార్టెంట్ 3 మార్క్స్ క్వశ్చన్ కూడా డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని అనుకోండి. ఇక్కడ అవుటర్ ఫంక్షన్ ఏమో సైన్, ఇన్నర్ ఫంక్షన్ ఏమో లాగ్. ఇక్కడ నువ్వు డివై బై డిఎక్స్ కనుక్కుంటానే ఫస్ట్ నువ్వు డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని రాసుకోవాలి. సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఫస్ట్ సైన్ డిఫరెన్షియేషన్ ఏమి మనందరికీ తెలుసు, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్, అది కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అయిపోతుంది. వెంటనే డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని రాయాలి. ఇది ఇన్నర్ ఫంక్షన్ని కూడా డిఫరెన్షియేషన్ చేయాలి వెంటనే. సో కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అలాగే ఉంటుంది, ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ 1/x. వెరీ స్టాండర్డ్ వన్, వెరీ స్టాండర్డ్ వన్, గుర్తుంచుకోండి. ఏంటి ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్, వాడే ఇచ్చాడు దాన్ని. రెండోది డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ లాగ్ ఎక్స్ అని రాయాలి. ఫస్ట్ అవుటర్ ఫంక్షన్ కాస్ అవుతుంది, సైన్ డెరివేటివ్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అలాగే ఉంటుంది, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/x అవుతుంది. సో let us see one more example to understand this. y is equals to sin of e power x అని అనుకోండి. dy by dx ఏమవుతుందో చూద్దాం. dy by dx is equals to d by dx of sin of e power x. అంటే ఫస్ట్ సైన్ని డిఫరెన్షియేట్ చేసేయాలి. సో కాస్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అలాగే ఉంటుంది, ఇన్నర్ ఫంక్షన్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. సో కాస్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. మీరు ఏది తీసుకున్నా కూడా ఇన్నర్ అవుటర్ దీన్ని బేస్ చేసుకొని చైన్ రూల్ నడుస్తుంది. సో ఈ చైన్ రూల్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్లో నేను దాదాపు ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఉంచాను. మీరు ఇవన్నీ వరుసగా ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. 4 ప్రాబ్లమ్స్ ఉంచాను నేను. ఈ 4 ప్రాబ్లమ్స్ ఇప్పుడు వరుసగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సైన్ ఆఫ్ y is equals to log of secant x plus tan x, y is equals to tan of e power x plus 2x, log of sin of log x, y is equals to 2x minus 5 whole power 10. ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద పెట్టినట్టున్నాం. సో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్, y is equals to log of secant x plus tan x, differentiating with respect to x, we get సింపుల్ స్టెప్సే, చాలా ఈజీగా అయిపోతుంది. dy by dx is equals to d by dx of log of secant x plus tan x. ఫస్ట్ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అయిపోవాలి. లాగ్ డిఫరెన్షియేషన్ ఏమి, d by dx of log x, d by dx of log x is equals to 1/x. ఇప్పుడు ఆ ఎక్స్ ప్లేస్లో నీకు ఈ మొత్తం టర్మ్ ఉంది, సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అనేది మొత్తం ఎక్స్ ప్లేస్లో ఉంది. సో దాని ప్రకారము 1/సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అవుతుంది. ఇంటూ చైన్ రూల్ ప్రకారం డి బై డిఎక్స్ ఆఫ్ ఇన్నర్ ఫంక్షన్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. సో నెక్స్ట్ స్టెప్ చాలా సింపుల్. ఇక ఈ ఫస్ట్ టర్మ్ అలాగే ఉంటుంది, 1/సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఫార్ములాస్ అప్లై చేద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఫస్ట్ టర్మ్కి
దిస్ ఈజ్ నథింగ్ బట్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x ప్లస్ dy by dx ఆఫ్ tan x సీకెంట్ స్క్వేర్ ఎక్స్. మీరు రెండు టర్మ్స్లోనూ గమనిస్తే సీకెంట్ ఎక్స్ కామన్గా ఉంటుంది. సో సీకెంట్ ఎక్స్ కామన్ చేసేస్తే న్యూమరేటర్లో tan x ప్లస్ సీకెంట్ ఎక్స్ మిగులుతుంది, డినామినేటర్లో సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x మిగులుతుంది. మీరు గమనించండి, రెండు చోట్ల కూడా న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ టర్మ్స్. పైనేమో tan x ప్లస్ సీకెంట్ ఎక్స్ ఉండొచ్చు, కిందేమో సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x. ది గెట్ క్యాన్సిల్. అవి రెండు ఒకదానికి ఒకటి ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. అలా క్యాన్సిల్ అయిపోయినప్పుడు మనకు మిగిలే ఆన్సర్ ఏం మిగులుతుంది? ఇంకా ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయాయి అంటే ఓన్లీ సీకెంట్ ఎక్స్ మాత్రమే మిగులుతుంది. సో dy by dx is equals to ఓన్లీ సీకెంట్ ఎక్స్. చైన్ రూల్, అవుటర్ ఫంక్షన్, ఇన్నర్ ఫంక్షన్. ఫస్ట్ అవుటర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి, తర్వాత ఇన్నర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ మనం చేసింది కూడా అదే. ఇప్పుడు ఏం చేసాము, వాడు y ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x అని ఇచ్చాడు. ఇక్కడ లాగ్ అనేది అవుటర్ ఫంక్షన్, సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x అనేది ఇన్నర్ ఫంక్షన్. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ to x అని రాసాము. dy by dx ఈజ్ ఈక్వల్స్ టు dy by dx ఆఫ్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x రాసాము. ఫస్ట్ లాగరిథమ్ ఫార్ములా అప్లై చేసాము. dy by dx ఆఫ్ లాగ్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 by x. దాని ప్రకారం ఇది 1 by సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x అవుతుంది, ఇంటూ dy by dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x అవుతుంది. సరే, తర్వాత dy by dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ tan x, dy by dx ఆఫ్ tan x సీకెంట్ స్క్వేర్ x. ఇంకా న్యూమరేటర్లో జస్ట్ సీకెంట్ ఎక్స్ని కామన్ చేశాను, tan x ప్లస్ సీకెంట్ ఎక్స్ అయింది. డినామినేటర్ అలాగే ఉంది, అవి రెండు సేమ్ టర్మ్సే కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలేది సీకెంట్ ఎక్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములాలని చూసుకోండి. బై హార్ట్ ద ఫార్ములాస్ రాకపోతే మనం ఏం చేయలేం. dy by dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x. అదేవిధంగా dy by dx ఆఫ్ tan x ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఈ రెండు ఫార్ములాలు అక్కడ ఉపయోగించాం. dy by dx ఆఫ్ లాగ్ ఎక్స్ మీరు వాడుతూనే ఉంటారు, అన్నిటికంటే ఎక్కువ సార్లు వాడే ఫార్ములా ఇది మర్చిపోరేలాగా. సో రిమెంబర్ ద ఫార్ములాస్. dy by dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x, dy by dx ఆఫ్ tan x సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇదే మెథడ్లోనే నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా చెప్తాను చూడండి. లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. y is equals to log of sin of log x. Log of sin of log x. 3 functions ఉన్నాయన్నమాట. ఫంక్షన్ ఇన్ ఫంక్షన్ ఇన్ ఫంక్షన్. సో dy by dx, dy by dx, dy by dx of log of sin of log x. ఫస్ట్ మీరు ఈ లాగ్కి ఫార్ములా అప్లై చేస్తే 1 by ఇన్నర్ ఫంక్షన్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ dy by dx ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. రైట్, ఇప్పుడు మీరు ఇక్కడున్న సైన్కి ఫార్ములా అప్లై చేస్తే ఫస్ట్ టర్మ్ అలాగే ఉంటుంది, 1 by సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అవుతుంది. ఈ టిక్ మార్క్ పెట్టిన సైన్కి ఫార్ములా అప్లై చేస్తే కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అవుతుంది, ఇంటూ ఇన్నర్ ఫంక్షన్ dy by dx ఆఫ్ లాగ్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి అది న్యూమరేటర్ ఇలా మారిపోతుంది, కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ dy by dx ఆఫ్ లాగ్ ఎక్స్ 1 by x. ఇది అందరికీ తెలిసిన ఫార్ములానే. కాస్ బై సైన్ అంటే కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్. సో రిమెంబర్ ద ఫార్ములాస్ అగైన్. ఏమేం ఫార్ములాస్ వచ్చినాయో చూసుకోండి. ఫస్ట్ వన్ ఏంటి, dy by dx of log x you get 1 by x, dy by dx of sin x. ఇన్నిసార్లు చెప్తున్నామని విసుక్కోకుండా నేర్చుకుండేసేయండి. dy by dx of cos x మైనస్ sin x. ఈ ఫార్ములాలన్నీ నేర్చుకోండి. ఇదే చైన్ రూల్లోనే ఇంకొకటి వెరీ 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 ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఇవన్నీ కూడా నేను లిస్ట్లో రాసినవన్నీ కూడా మీకు ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయిన క్వశ్చన్సే. సో 1 by 1 అన్నీ నేర్చుకోవడానికి చూసుకోండి. y is equals to
రైట్. y is equals to tan of e power x plus 2x అని అనుకోండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. లెఫ్ట్ సైడ్ dy బై dx అవుతుంది. రైట్ సైడ్ d బై dx ఆఫ్ tan ఆఫ్ e పవర్ x ప్లస్ 2x అవుతుంది. మనం చైన్ రూల్ కదా అప్లై చేస్తున్నాము. సో ఆటోమేటిక్గా ఫస్ట్ ట్యాన్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్యాన్కి మనం ఫార్ములాని అప్లై చేయాలి. ట్యాన్కి ఫార్ములాని అప్లై చేసామంటే అప్పుడే నేర్చుకున్నాం dy బై dx ఆఫ్ tan x అంటే సీకెంట్ స్క్వేర్ x. సో సీకెంట్ స్క్వేర్ లోపల ఉన్న టర్మ్స్ అలాగే వచ్చేస్తాయి. ఈ పవర్ x ప్లస్ 2x ఇంటూ dy బై dx ఆఫ్ ఇన్నర్ ఫంక్షన్ ఈ పవర్ x ప్లస్ 2x. యాజ్ సింపుల్ యాజ్ నెక్స్ట్ వన్ సీకెంట్ స్క్వేర్ ఈ పవర్ x ప్లస్ 2x అలాగే ఉంటుంది. dy బై dx ఆఫ్ ఈ పవర్ x dy బై dx ఆఫ్ 2x ఓన్లీ 2. dy బై dx ఆఫ్ ఈ పవర్ x dy బై dx ఆఫ్ 2x 2. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. రిపీటెడ్ క్వశ్చన్ ఫర్ ఎగ్జామినేషన్స్ గుర్తుంచుకోండి. లిస్ట్లోనే నేను ఇంకా ఒకటి కూడా మీకు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాను, అది కూడా పూర్తి చేసేద్దాం. ఈ మెథడ్ అక్కడికి అయిపోతుంది పూర్తిగా. తర్వాత పారామెట్రిక్ చూడొచ్చు. y ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 5 హోల్ పవర్ 10. సో dy బై dx అన్నాము అంటే dy బై dx ఆఫ్ 2x మైనస్ 5 హోల్ పవర్ 10 అవుతుంది. మీరు ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ సాల్వ్ చేయడం కోసం dy బై dx ఆఫ్ x పవర్ n అవుటర్ ఫంక్షన్ లాగా x పవర్ nని ఉపయోగించుకోండి. n ఇంటూ x పవర్ n మైనస్ 1 dy బై dx ఆఫ్ x పవర్ n n ఇంటూ x పవర్ n మైనస్ 1. దాని ప్రకారం ఇది ఏమవుతుంది 10 ఇంటూ 2x మైనస్ 5 హోల్ పవర్ 9 అవుతుంది. బట్ అక్కడతో ఆగిపోవడానికి లేదు. ఇంటూ dy బై dx ఆఫ్ 2x మైనస్ 5 అవుతుంది చైన్ రూల్ ప్రకారం. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది 10 ఇంటూ 2x మైనస్ 5 హోల్ పవర్ 9 ఇంటూ dy బై dx ఆఫ్ 2x 2 dy బై dx ఆఫ్ మైనస్ 5 0. సో ఓన్లీ రైట్ 2. 10 ఇంటూ 2 20. ఇక్కడ 10 ఇక్కడ 2. 10 ఇంటూ 2 20. 20 ఇంటూ 2x మైనస్ 5 హోల్ పవర్ 9. రిపీటెడ్ క్వశ్చన్ ఫర్ ఎగ్జామినేషన్. 3 మార్క్స్ సెక్షన్లో నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది, గుర్తుంచుకోండి. సో రైట్, ఈ వీడియోలో మనం ఇక్కడికి u బై v రూల్ ఎలా చేయాలి, చైన్ రూల్ 2 నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ని కూడా ప్రాక్టీస్ చేద్దాం. పారామెట్రిక్ డిఫరెన్షియేషన్, ఆ తర్వాత సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్, లాగర్థమిక్ డిఫరెన్షియేషన్ 1 by 1 వరుసగా చెప్తా వెళ్తాను, చూసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్, కీప్ లెర్నింగ్.